సరే, 102వ కీర్తన 20వ అధ్యాయం నుంచి చదువుదాం. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చెరసాల్లో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇవి వ్రాయబడవలెనో. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేశాను. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాం. ఇప్పటి వరకు జరిగించిన సమస్త విషయాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు నీ దాసుడు అయోగ్యుడు అపవిత్రుడను ఒప్పుకుంటున్నాను. నీ రక్తములో కడగండి. నీ ప్రజల కొరకు, నీ సన్నిధి కొరకు ఈ తండ్రి సన్నిధిలో నువ్వు ఏర్పరచుకున్నావు కనుక నాయన, ఖాళీ పాత్ర నీ వైపు చూస్తుండగా యజమానుడా పరిశుద్ధాత్మతో నింపి మాకు కావలసిన మాట అందించి ఆశీర్వాదకరమైన మాట అందించండి ప్రభువా. నీవే నడిపింపనివ్వండి. అల్లరి ఆటంక దుష్ట క్రియలను, సాతానీయ శక్తులను మేమందరం ఏకీభవించి సంఘముగా యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధి విడుదల చేసుకున్నాం. ప్రభు చూపి సహాయం చేయమని, మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదవబడిన మాటలో చెరసాల్లో ఉన్న వారి మూలుగును వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన పరిశుద్ధ ఆకాశంలో ఉండి చూస్తున్నాడట. దేనికంటే సహాయం చేయటానికి. ఈరోజు అనేక పరిస్థితులు, ఇబ్బందులు, పోరాటాలు. ఎవరో ఒకరు మంచిలు పోయినాను. స్తోత్ర, హల్లెలూయా. పిల్లలు రైట్, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పండి. చావునకు విధింపబడిన వారిని విడిపించటానికి, చెరసాల్లో ఉన్న వారి మూలుగులు విని వారికి విడుదల ప్రకటించడానికి ప్రభు చూస్తున్నాడట. ఈరోజు ఏ సమస్యలు, ఇబ్బందులు, పోరాటాల్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సహాయం చేసే హస్తం ఉంది. అది దేవుని హస్తం. అయితే ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవునికి వైపు తిరిగి ఆయన వెతుకుతారో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఆయన వైపు చూస్తారో, వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఆశ్చర్యం అండి. 102వ కీర్తన 23వ వచనంలో, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేశాడు. ఇది ఒక ప్రయాణం అండి. మనిషి జీవితం అంటేనే ఒక ప్రయాణం. దాంట్లో బాల్య దశ, యవన దశ, అలాగే నడిప్రాయము, వృద్ధాప్యం కూడా ఉంది. చూస్తా ఉంటే చిన్నపిల్లలు సహజంగా 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, అరే బాబు నీకు ఎన్ని సంవత్సరాలు అంటే 14 అంటాడు. 14 కూడా 15 అంటాడు. ఎందుకని? నేను తొందరగా పెద్దోడు అవ్వాలని ఎక్కువ వయసు చెప్పుకుంటుంటాడు. 18, 19, 20 అని. 9th క్లాస్ చదివేవాడిని ఏం చదువుతున్నావు అంటే 10th అంటాడు. ఇప్పుడు 10th? వచ్చే సంవత్సరం వెళ్ళబో, ఇప్పుడు సెలవులు కదా, వచ్చే సంవత్సరం 10th. నేను అబ్బా పెద్దోడు అయిపోయావే అన్నట్టుగా. తర్వాత మనం చూస్తే 25, 26 సంవత్సరాలు రాగానే ఇక అప్పటి నుంచి ఇక ఏం చెప్పుకుంటాడంటే అంతే ఉంటాడు 25లో. నేను మొన్న సంవత్సరం ఎంత 25, ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా ఇంకా 25. మొన్న 25 అన్నావుగా అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది చెప్పాలి కానీ అయిపోయాం, మరి వచ్చింది చెప్పకూడదు అంటుంటాడు. అలాగా 29 వచ్చింది అనుకో, అందులో 3 సంవత్సరాలు ఉంటాడు. 29 ఎందుకని 30 వచ్చేస్తుందా అంటారని. అలాగా మనిషి జీవితం ఎంత త్వరగా ఎదుగుతాడో అంత త్వరగా బలం కూడా, అవునా కదా? వద్దొద్దు అనుకుంటూనే బలం కృంగిపోతూ ఉంది. ఎలాగైతే మనిషి ఎదుగుతాడో, బలాన్ని పొందుకుంటాడో, యవన కాలం రాగానే బలంగా ఉంటాడో, ఆ తర్వాత దినాలు కలిసే కొద్దీ మనిషి బలం కృంగిపోతూ ఉంటుంది. ఇది సహజం. అయితే మనిషిలో యొక్క సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు, మనిషి వెళ్తున్న ప్రయాణం, వస్తున్న సమస్యల్లో, మనిషి జీవితం ఆరోగ్యంగా ఉన్న, వయసు ఉన్న, కొన్ని పరిస్థితుల్లో నిలబడలేని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటారు. అవునా కదా?
ఇప్పుడు ఒక మనిషి ఏదైనా సాధిద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి ప్రయత్నిస్తాడు, 2 సార్లు ప్రయత్నిస్తాడు, 3వసారి కూడా ప్రయత్నిస్తాడు. ప్రయత్నించిన తర్వాత ఇక వల్ల కాలేదనుకో, ఇక నా వల్ల కాదు అని ఓటమికి ఒప్పేసుకొని ఇక నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అని కృంగిపోతాడు, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. అవునా కదా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇక నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఎందుకంటే ప్రయత్నించి ఓటమి పాలైపోయాను. ప్రయత్నించి ఎన్ని ప్రయత్నించినా ప్రయాసపడినా నా జీవితంలో ఇది సాధించలేకపోతే ఇక నేను వేస్ట్, ఇక నా వల్ల కాదు అని మనుషులుగా సహజంగా కృంగిపోయి ముందుకు సాగలేరు. అంటే వారి బలం కృంగిపోయిన పరిస్థితుల్లో, సోలిపోయిన పరిస్థితుల్లో. కానీ అలాంటి వారు కూడా దేవుని వైపు చూస్తే కృంగిపోయిన వారిని సైతం తన బలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం గట్టిగా హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 16:9 మనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉందంట. స్తోత్రం గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరైతే ఇప్పుడు కృంగుదలలో, ఓటమిలో, ఇబ్బందుల్లో ఎంత ప్రయత్నించినా ప్రయాసపడినా అన్ని విషయాల్లో ఓటమి, ఏది ముందుకు రాటల్లా, అన్ని విషయాల్లో దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాం, ఇక నా వల్ల కాదు అనుకుంటున్న పరిస్థితుల్లో ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారిని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచాలని చూస్తున్నాడట. అంటే పరిస్థితులు బాగు చేయాలని చూస్తున్నాడు. స్తోత్రం. అలాగే మనందరం కూడా రక్షణ పొందింది. ఏమంటే ఒకప్పుడు నా పరిస్థితి కూడా చదువుకున్నా, అన్నీ ఉన్నా, ఉద్యోగం ఉన్నా, పరిస్థితుల్లో నిలబడలేకపోయా. ముందుకు రేపు భవిష్యత్తు ధైర్యంగా ఎదుర్కోలేకపోయా. వయసు ఉంది, ఇప్పటికీ నేను రక్షణ పొంది, ఏమండి రేపు జనవరి మనది ఉంది కదా యానివర్సరీ, 16 వస్తే 16 సంవత్సరాలు, 15 నుండి 16. సపడు కూడా దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. చూడండి, రక్షణ అంటే యేసు ప్రభువుని తెలుసుకొని, అంటే ఎంత వయసులో నేను రక్షించబడ్డానో చూడండి. ఒకసారి ఇలాగే నేను సాక్ష్యం చెప్తా ఉంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, అయ్యా నువ్వేమో చూడటానికి లేతగా ఉన్నావు, చెప్పండి అమ్మ గట్టిగా స్తోత్రం, ఇవన్నీ ఇప్పుడు చేసావయ్యా అంటున్నాడు. ఏమన్నా లేత ముద్ర ఏం లేదండి, అన్ని రకాల పాపాల్లో పడి కొట్టుకుపోయాను నేను, దేవుని మహాకృప, దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పా. అంటే ఈరోజు యవన కాలంలో ఉన్న వస్తున్న పరిస్థితులు, మనుషులు వెళ్తున్న పోరాటాలు, వస్తున్న వ్యాధి బాధలు, కుటుంబాల్లో సమస్యలు, ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతున్న పోరాటాల్లో ఈరోజు మనిషి బలం కలిగి ఉన్నప్పటికీ ఎదుర్కొనే ధైర్యం లేక, నా బ్రతుకు వేస్ట్, నా జీవితం వేస్ట్ అనుకొని దిగజారిపోతున్న దినాల్లో ఈరోజు సొసైటీ ఉంది. మరి నేను ఒకప్పుడు అలాగే ఉన్నా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళానో, యేసయ్యా నేనంటే నాకే ఇష్టం లేదు, ఇవన్నీ చేయకూడదని తెలుసు, కానీ వీటి నుండి నేను బయటకు రాలేకపోతున్నాను, దయతో నాకు నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ పరిస్థితుల్లోనే నాకు విడుదల కావాలని 2 ముక్కలు వచ్చి రాని ప్రార్థన చేశా. ప్రభువు నన్ను దర్శించాడు. దర్శించడం అంటే ఏదో జరగలా, ఏం జరిగిందో తెలియదు, కానీ నా హృదయం మారిపోయిందండి. సభ్యుడు కూడా దేవునికి స్తోత్రం. మరలా పాపము, మరలా లోకము, లోక సంబంధంగా రాలా, దినదినము నూతన పరచబడటం నేను గమనించా. కారణం ఏంటంటే బలహీనతలో చావుని ఎత్తుక్కుంటా యేసయ్య దగ్గరికి రావడం వల్ల యేసయ్య బతికేలేని నాకు మరొక బ్రతుకునిచ్చి నా జీవితాన్ని మార్చేశాడు. స్తోత్రం. ఆ తాగుడు లేదు, ఆ వ్యసనాలు లేవు, ఆ పాడైపోయిన జీవితం నుండి యేసయ్య ఒక క్రొత్త జీవితం ఇచ్చాడు. లేకపోతే నా కుటుంబం ఏమైపోయేదో, నా పరిస్థితులు ఏమైపోయాయో. నేను చేసిన మంచి పని ఏంటంటే బలహీనతలు, ఇబ్బందులు, అన్ని విషయాల్లో కృంగిపోతున్న సమస్యలు అంటే అప్పులు లేవు, బాధలు లేవు, ఏమీ లేవు. నేను వెళ్తున్న మార్గం నాకే నెమ్మది అనిపించలా. అందుకని ప్రభు దగ్గరికి వెళ్ళటం వల్ల ఆయన కృప చూపి నాకు గొప్ప విడుదలిచ్చి ఈరోజు ఇలాగా సేవకుడిగా అయ్యే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఏం చెప్తున్నానంటే ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఈరోజు ఏ విషయాల్లో కృంగిపోతున్నావో, ఏ విషయాల్లో నిలబడలేకపోతున్నావో, ఏ విషయాల్లో ముందుకెళ్ళలేకపోతున్నావో,
ఆయా విషయాల్లో సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ విషయంగా ఇంకా వేస్ట్ అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు నీ పక్షంగా ఉండి బలాన్ని ఇచ్చి పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కుటుంబాల్లో కష్టపడి ప్రయాసపడుతున్న భర్త ఎంతో కష్టపడి ప్రయాసపడి ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలనుకుంటా ఉన్నప్పుడు భార్య దోబారాగా ఖర్చు పెట్టేస్తూ ఉందనుకో. ఎప్పుడు చూసినా ఎంత కష్టపడి ఇంటికి డబ్బులు తీసుకొచ్చినా ఏం తెచ్చా, ఏమున్నాయి అని చెప్పి మరి ఎంత కష్టపడి వచ్చిన భర్తను కూడా ఏదో ఒక లోపం చూపించి బాధ పెడుతూ, కాబట్టి కొంతమంది లేడీస్ అయితే ఆ సీట్లు ఈ సీట్లు భర్తకు తెలియకుండా వేసేస్తుంటారు. వాళ్ళకి మధ్యలో ఉండి ఇప్పించేస్తుంటారు. తర్వాత ఇవన్నీ నేను ఎప్పుడు చేశానంటే అప్పుడప్పుడు గందరగోళం చేసేస్తుంటారు. ఇవన్నీ సొంత పెత్తనాలు అన్నమాట. స్తోత్రం చెప్పడం ఒకసారి.